హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఆర్కే టాక్స్. ప్రస్తుతం దేశంలోని అందరి దృష్టిని అమితంగా ఆకర్షిస్తున్న బీహార్ ఎన్నికలు మరికొద్ది రోజుల్లో జరగనున్నాయి. వచ్చే నెల 6-11 తేదీల్లో 2 విడతలుగా జరగనున్న ఈ ఎన్నికల్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి దాన్ని నిలబెట్టుకుంటుందా, లేక గతంలో వెంట్రుక వాసితో అధికారం నుంచి అధికారానికి దూరమైన మహాగఠబంధన్ ఈసారైనా సరే దాన్ని పూడ్చుకుని విజయాన్ని సాధించి గదిరెక్కుతుందా అనేది $1 మిలియన్ క్వశ్చన్గా మారింది. వచ్చే ఏడాది దేశంలో జరగనున్న పలు పెద్ద రాష్ట్రాల ఎన్నికలకు ఒక దిక్సూచిగా ఆ రాష్ట్రంలో ప్రజల నాడి ఎలా ఉందో తెలుసుకునేందుకు ఉపకరించే ఒక గొప్ప సాధనంగా బీహార్ ఎన్నికలను దాదాపు అన్ని రాజకీయ పార్టీలు పరిగణిస్తున్నాయి. దీనికి తోడు బీహార్ భావి ఎన్నికలలో అంటే ఎంపీ ఎన్నికల్లో దేశ ప్రధాని నిర్ణయించే విషయంలో కూడా ఉత్తరప్రదేశ్ తర్వాత అత్యంత నిర్ణయాత్మక పాత్ర పోషించే రాష్ట్రం బీహార్. అందువల్ల కూడా బీహార్లో గెలుపు దాదాపు అన్ని పార్టీలకు జాతీయ స్థాయిలో పాత్ర పోషించే అన్ని పార్టీలకు అత్యంత కీలకమైనది. అందువలన ఇప్పుడు మరికొద్ది రోజులు జరగబోతున్న బీహార్ ఎన్నికలపై ప్రస్తుతం అందరి దృష్టి కేంద్రీకృతమైంది. దానికి తగ్గట్టుగానే అక్కడ అధికార ఎన్డీఏ, ప్రతిపక్ష ఇండియా కూటమి మహాగఠబంధన్ ఇవన్నీ కూడా తమ సర్వశక్తియుతులు కేంద్రీకరించి విజయం కోసం ఎంతో శ్రమిస్తున్నాయి, ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి, ప్రతివ్యూహాలు రూపొందించుకుంటున్నాయి. ఈ విషయంలో ఇటు ఎన్డీఏకు అటు మహాగఠబంధన్కు కూడా కొన్ని సానుకూలతలు ఉన్నాయి, కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి. ముందుగా ఒకసారి గత ఎన్నికల్లో అంటే 2020 ఎన్నికల్లో ఫలితాలను అలా రేఖామాత్రంగా స్పృశిద్దాం. ఆ 2020 ఎన్నికల్లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్న బీహార్లో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏకు ప్రతిపక్షంలో మిగిలిపోయిన మహాగఠబంధన్కు మధ్య ఓట్ల తేడా ఈ 243 స్థానాలన్నింటిలోనూ కలిపి కేవలం 11,150. మన దగ్గర అయితే ఒక అసెంబ్లీ సెగ్మెంట్లోనే ఈ మాత్రం మెజారిటీ వస్తే అప్పుడు అంత తక్కువ అంటాం. అలాంటిది ఒక బీహార్ వంటి అతి పెద్ద రాష్ట్రంలో అధికారాన్ని ప్రతిపక్షాలకు దూరంగా చేసిన ఓట్ల సంఖ్య ఎంతంటే కేవలం 11,150. ఆ ఎన్నికల్లో పోలైన ఓట్లలో అది కేవలం 0.03%. ఇంత తక్కువ తేడాతో వెంట్రుక వాసి కన్నా తక్కువే అని చెప్పుకోవాలి. ఇంత భారీ రాష్ట్రంలో, ఇంత పెద్ద రాష్ట్రంలో ఇంత తక్కువ ఓట్ల తేడాతో అధికారంలో దూరమైన మహాగఠబంధన్ ఈసారి ఎన్నికల్లో మాత్రం ఆ పొరపాటును ఎట్టి పరిస్థితుల్లో పునరావృతం కానివ్వరాదన్న దృఢ సంకల్పంతో వ్యూహాత్మకంగా ముందుకు కదులుతూ సమోత్సాహాన్ని ప్రదర్శిస్తోంది. అదే సమయంలో ఇప్పుడు అధికారంలో ఉన్న బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూడా ముందుగానే ఎప్పటికీ తనకు అలవాటైన రీతిలో ఎప్పుడు ఇచ్చేసే విధంగానే కొన్ని నెలల ముందుగానే అద్భుతమైన ప్రిపరేషన్తో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ ఎన్నికల కథనంలోకి దిగింది. ప్రత్యర్థులను విస్తుపరిచే రీతిలో తన అభ్యర్థులను ముందుగానే ప్రకటించడం, సీట్ల సర్దుబాటును కుదుర్చుకోవటం, ప్రతిపక్ష తన భాగస్వామ్య పార్టీలకు ఉన్న అసంతృప్తులను దూరం చేసి వారికి నిర్దిష్టమైన హామీలు ఇచ్చి వారందరికీ కూడా తనతో పాటు ఎన్నికల ప్రచారంలో పరుగులు తెచ్చటం, ఇలా అన్ని విషయాల్లో కూడా నితీష్ కుమార్ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి బీహార్లో ముందంజలో ఉంది. ఇది ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన విషయమే. ఎందుకంటే కాంగ్రెస్ ఎప్పటి మాదిరిగానే తన బలాన్ని తాను అతిగా ఊహించుకుంటూ ఇతర ఎన్నో రాష్ట్రాల్లో చేసినట్టుగానే ఇక్కడ కూడా సీట్ల సర్దుబాటును ఎంతో సంక్లిష్టం చేసింది. సాధారణంగా సూటిగా చాలా సత్వరంగా జరగాల్సిన ఈ ప్రక్రియను అనవసరమైన భేషజాలకు పోయి ఎంతో ఆలస్యం చేసింది. ఆఖరుకు నిన్న 2వ విడత నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తయ్యే నాటికి చచ్చి చెడి మహాగఠబంధన్లో సీట్ల కేటాయింపు, సీట్ల సర్దుబాటు పూర్తయిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఎంత దారుణంగా ఉందో. కాంగ్రెస్ వల్ల మహాగఠబంధన్ చక్కని విజయావకాశాలను బీహార్ వంటి పెద్ద రాష్ట్రంలో విజయావకాశాలను చేజేతులా ఎలా కాలదనుకుంటుందో ఇప్పటికే మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్, హర్యానా ఇలాంటి ఎన్నో రాష్ట్రాల్లో లెక్క ఛత్తీస్గఢ్ వీటన్నిటిలో చేజేతుల పరాజయాన్ని కొని తెచ్చుకున్న కాంగ్రెస్ ఇక్కడ కూడా గతంలో మాదిరిగానే ఒంటెత్తుకోకుండా పోయి రాష్ట్రీయ జనతాదళ్, బీహార్లో అత్యంత బలమైన పార్టీ అయిన రాష్ట్రీయ జనతాదళ్ దాని యువ సారథి తేజస్వి యాదవ్ను ముప్పు తిప్పలు పెట్టి సీట్ల సర్దుబాటు కోసం ఇట్లా ఎన్నికల ప్రచార ప్రక్రియలో మహాగఠబంధన్ వెనుకబడిపోయేందుకు, ఎన్డీఏతో పోలిస్తే దారుణంగా వెనుకబడిపోయేందుకు ప్రత్యక్షం కారణభూతమైంది. అయితే ఆలస్యంగా మేల్కొన్న కాంగ్రెస్ అధిష్టానం రాజస్థాన్ సీఎం గెహ్లోట్ను పంపించి పాట్నాకు ఈ సీట్ల సర్దుబాటును కొలిక్కి తేవడంతో, పైగా మహాగఠబంధన్ సీఎం అభ్యర్థిగా తేజస్వి యాదవ్ను ప్రకటించడంతో గత
తప్పులు గత పొరపాట్లన్నీ కూడా పూర్వపక్షమై ఇప్పుడు మహాగఠబంధన్ గత 1-2 రోజులుగా మళ్ళీ అన్ని శక్తులు కూడా తీసుకుని సమరోత్సాహంతో ముందుకు సాగుతోంది. అయితే అమూల్యమైన 10-15 రోజుల ప్రచారంలో అత్యంత కీలకమైన 10-15 రోజులను ఇది సీట్ల సర్దుబాటు సత్వరం పూర్తయితే ఎన్డీఏకు ధీటుగా ఎన్నికల వ్యూహాలు రూపొందించుకుంటూ ముమ్మడి ప్రచారం సాగిస్తూ ప్రజలను ఆకట్టుకోవాల్సిన మహాగఠబంధన్ అభ్యర్థులు ఆ అమూల్యమైన సమయాన్ని కేవలం కాంగ్రెస్ కారణంగానే కోల్పోయారు. గత ఎన్నికల్లో కూడా మహాగఠబంధన్ అధికారంలో రాలేకపోవడానికి ప్రధానంగా కారణం కాంగ్రెస్సే. ఎందుకంటే అది పోటీ చేసిన 70 స్థానాల్లో అప్పుడు ఇది గెలిచింది కేవలం 19 స్థానాలు. అంటే స్ట్రైకింగ్ రేట్ చాలా చాలా పూర్. అయినప్పటికీ కూడా ఇప్పటికీ ఏదో తన బలం మీద పెరిగిపోయిందని ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ద్వారా దానిపై విలువైన అభ్యంతరాల ద్వారా తాను చేపట్టిన పోరాటాలకు ఎంతో స్పందన లభించింది కాబట్టి బీహార్లో తనకు ఎంతో పాపులారిటీ పెరిగిందని అది భ్రమిస్తూ ఎంతో బలవంతమైన తనతో ఎన్నో ఏళ్లుగా అలా చిరకాల నేస్తంగా అంటిపెట్టుకుని ఉన్న రాష్ట్రీయ జనతాదళను ముప్పు తిప్పులు పెట్టి భాగస్వాములందరినీ కూడా తీవ్ర అసహనానికి గురి చేసి ఇట్లా ఇప్పుడు కూడా మళ్ళీ మహాగఠబంధన్ పతనానికి కారణమవుతుంది అన్న భయాందోళనను ఆ పార్టీ శ్రేణులు కలిగిస్తుంది. ఇదంతా అలా ఉంచితే ఇప్పుడు ఎలాగో సమస్య పోయింది కాబట్టి ఇదంతా ఓటు చేతి సర్దుబాటు కొలికి వచ్చింది కాబట్టి ముఖ్యమంత్రి అభ్యర్థిగా మహాగఠబంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వి యాదవ్ను కాంగ్రెస్ అంగీకరించి ఆ మేరకు ప్రకటన కూడా చేయించింది కాబట్టి ఇప్పుడు అటు ఎన్డీఏ ఇటు మహాగఠబంధన్ బ్రహ్మాండంగా పోరుకు సమాయత్తం అవుతున్నాయి. ఈ సమఉజ్జీల మధ్య పోరు. సమఉజ్జీలు ఎందుకుంటున్నానంటే చాలా రాష్ట్రాల మాదిరిగా ఇక్కడ ప్రతిపక్ష కూటమి మరీ బలహీనంగా అయితే ఏమీ లేదు. ఇంచుమించుగా ఎందాక చెప్పినట్టు 2020లో ఎన్డీఏకు చుక్కలు చూపించిన మహాగఠబంధన్ ఈసారి అంతకంటే ఎక్కువగా ఈ ఆర్జేడీ యువసారథి మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ రబీదేవ్ కుమారుడైన తేజస్వి యాదవ్ సమర్థ నాయకత్వంలో ఆయన వ్యూహ ప్రతివ్యూహాలతో చక్కగా ముందుకు సాగుతూ ఎన్డీఏకు గట్టి పోటీని ఇచ్చే దిశగా కదులుతోంది. ఈ విషయంలో ఎన్డీఏ కూడా తక్కువేం తినలేదు. ఎన్డీఏకు ఎవరున్నా లేకపోయినా పాండవుల పక్షాన కృష్ణుడున్నట్టుగా ప్రధానమంత్రి మోడీ ఉన్నారు. అన్నిటికీ మోడీ చేసే ప్రచారం ఎంత జుగ్గర్నాట్ యుద్ధ విమానంలో దూసుకుపోతుందో అది ఎంతగా ప్రజలు ప్రభావితం చేస్తుందో అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు ఇదే చరిష్మా, మోడీ చరిష్మానే బీహార్ ఎన్నికల్లో ప్రధానంగా ఎన్డీఏని గెలిపిస్తూ వస్తోంది. లేకపోతే అందరూ బయట చెప్పుకుంటున్నట్టుగా నితీష్ కుమార్ ప్రభ ఇప్పుడు అంతగా వెలగడం లేదు బీహార్లో. ఈ విషయాన్ని నేను బీహార్లో 2 ఏళ్ళు పనిచేసిన ఈనాడు స్టేట్ కరస్పాండెంట్గా బీహార్లోని పాట్నాలో పనిచేసి బీహార్ ఎన్నికల్లో విస్తృతమైన పరిచయాలు, అవగాహన, ఎన్నో ప్రాంతాలు చూసిన పరిణితితో చెప్తున్నాను. గతంలో మాదిరిగా నితీష్ కుమార్ ఇప్పుడు అంత మంచి పేరు లేదు. ఆయన ఓట్లు రాజకీయాలు అడుగుతారని, అధికారులు నిలబెట్టుకోవడం కోసం దేనికైనా సరే అంటారని గోడ మీద పిల్లలాగా వ్యవహరిస్తూ అధికారులు నిలుపుకోవడం పరమావధిగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు నితీష్ కుమార్ పట్ల ఈ ప్రస్తుత కొత్త జనరేషన్లో అంత సానుకూలత ఏమీ వ్యక్తం కావడం లేదు. అప్పట్లో అంటే జమానాలో లాలూ ప్రసాద్ యాదవ్ ఆ హయాంలో ఆయన సమర్థంగా ఢీకొట్టిన నేతగా నితీష్ కుమార్కు కాస్త పేరుంది. బీహార్ను సంప్రదించేందుకు ప్రయత్నించిన నేతగా అప్పట్లో ఆయనకు పేరుంది. అయితే ఈయన హయాంలో కూడా గత 5 ఏళ్లలో నితీష్ కుమార్ పాలన సరిగ్గా లేక ఆయన ప్రభ మసకబారింది. ఈ కారణాలన్నిటి దృష్ట్యా ఇప్పుడు నితీష్ కుమార్ ప్రభ ఇంతగా మసకబారిన నేపథ్యంలో ఎన్డీఏ కూటమి ప్రధానంగా ఆధారపడింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సాధించిన విజయాలపైనే, ఆయన చేస్తున్న ప్రచారంపైనే. అయితే ఈ విషయంలో ఎన్డీఏ కలిసి ఇంకో అంశం కూడా ఉంది. గతంలో లోక్ జనశక్తి పార్టీ అయిన ఎల్జేపీ అంటారు, రామ్విలాస్ పాస్వాన్ పార్టీ గతంలో ఆ ఎన్నికల్లో 20 ఎన్నికల్లో విడిగా పోటీ చేసింది స్వతంత్రంగా, బీజేపీ కూటమితో లేకుండా. అయితే ఈసారి మాత్రం ఆ ఎల్జేపీ ఈసారి ఎన్డీఏ కూటమిలోకి వచ్చి ఎన్డీఏ కూటమితో కలిసి ఎన్నికల్లో వెళ్తోంది. ఇది ఎన్డీఏ కూటమి విజయావకాశాలను విశేషంగా ప్రభావితం చేసి పెంచేదే. ఇది ఎన్డీఏ శ్రేణులకు అమితోత్సాహాన్ని ఇస్తోంది. మరొక పక్క ఇండియా సారథ్యంలోని మహాగఠబంధన్ కూడా ఈ ఎన్నికల్లో మరికొంత కొత్త సానుకూల అంశాన్ని ఇచ్చాయి. అదేమిటి అంటే గతంలో ఎన్డీఏ పక్షంలో ఉన్న వికసిత్ ఇన్సాన్ పార్టీ వీఐపీ పార్టీ తరఫున అభ్యర్థికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తామంటూ మహాగఠబంధన్ ఈసారి ఆ పార్టీని వీఐపీ పార్టీని వికాస్శీల్ ఇన్సాన్ పార్టీని తమ గూటికి చేర్చుకుంది. ఇది మహాగఠబంధన్ విజయావకాశాలను అమాంతం పెంచుతుందని, ఆ పార్టీని విజయతీరాలకు చేరుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. కానీ ఎన్నికల సర్దుబాటు ఇందాక చెప్పుకున్నట్టే కాంగ్రెస్ చేసిన తకరారు కారణంగా
జేఎంఎం తను అడిగిన 3 సీట్లు కూడా దక్కించుకోలేక ఇండియా కూటమిలో చిరకాల భాగస్వామిగా ఉన్నప్పటికీ జార్ఖండ్ వంటి రాష్ట్రం జేఎంఎం చేతిలో అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఆ పార్టీకి కేవలం 3 సీట్లు ఇచ్చేందుకు కూడా కాంగ్రెస్ మోకాలెట్టడంతో కిరిసిన జేఎంఎం హేమంత్ సోరెన్ నేతృత్వంలోని జేఎంఎం ఎన్నికలు దూరంగా ఉండటం మహాగఠబంధన్కు పెద్ద దెబ్బ. అది కనుక ఇతరుల మాదిరిగానే కనుక ఇండియా కూటమిలో కనుక ఉండుంటే జేఎంఎం జార్ఖండ్ ముక్తి వచ్చి ఉన్నట్లయితే జార్ఖండ్తో సరిహద్దు ప్రాంతాలు ఉన్న బీహార్లో నియోజకవర్గాల్లో మహాగఠబంధన్ విజయావకాశాలు చాలా పెరిగేవి. కానీ చేతులారా కాంగ్రెస్ వ్యవహార సరళితో జేఎంఎం మహాగఠబంధన్కు దూరమైంది, ఎన్నిక బరిలో నిలవకుండా పోయింది. ఇట్లా అయితే ఈ విషయంలో మహాగఠబంధన్కు అనుకూలించే అంశాలు ఇంకోటి ఉన్నాయి. అదేమిటంటే యువత కొత్తగా రాజకీయ భవిష్యత్తును రాష్ట్ర రాజకీయ భవిష్యత్తు నిర్దేశిస్తున్న యువత ప్రధానంగా కోరుకుంటోంది నితీష్ కుమార్ గారు కాదు సీఎంగా. వాళ్ళు ఎక్కువ మంది అత్యధికులు మొగ్గు చూపుతోంది తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి కావాలని. ఈ విషయం మహాగఠబంధన్కు అతిపెద్ద సానుకూల అంశంగా మారనుంది. మరోవైపు ఎన్డీఏ కూడా గతంలో మాదిరిగా తన ముఖ్యమంత్రి అభ్యర్థికి ఈసారి నితీష్ కుమార్ ప్రకటించలేదు. అంటే ఫేస్లెస్, ఎవరు చెప్పుకోవటానికి ముఖ్యమంత్రి అభ్యర్థి లేని కూటమిగా ఎన్డీఏ తలబడుతుంటే ఒక సమర్థుడైన ఉత్సాహం ఉరకలెత్తే యువనేత తేజస్వి యాదవ్ రూపంలో మహాగఠబంధన్ను పరుగులు తీస్తున్నారు. ఈ విషయం ఖచ్చితంగా మహాగఠబంధన్ ఎన్నికల్లో ఎంతో మేలు చేకూరుస్తుందని అక్కడి విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక మన మజ్లిస్ పార్టీ ఉంది, ఎప్పటి మాదిరిగానే అది ఈసారి కూడా బీహార్లో పోటీ చేస్తుంది. పోటీ చేయడం ద్వారా గతంలో కూడా 2020లో పోటీ చేసిన ఎంఐఎం కాంగ్రెస్ను చావు దెబ్బతీసింది. కాంగ్రెస్కు మహాగఠబంధన్కు పడాల్సిన మైనార్టీ ఓట్లను ఎంఐఎం మళ్లించడం ద్వారా బీజేపీకి అయాచిత లబ్ధి చేకూర్చింది. ఆ ఎన్నికల్లో ఎంఐఎంకు 5 సీట్లు వచ్చినప్పటికీ కూడా దానివల్ల మహాగఠబంధన్ కోల్పోయిన సీట్లు ఎన్నో. ఇదే విధంగా ఈసారి కూడా ఎంఐఎం అదే పాచికతో మళ్ళీ ఒంటరి పోటీకి సిద్ధపడుతోంది. కాంగ్రెస్ తను అడిగిన సీట్లు ఇవ్వలేదని, మహాగఠబంధన్లో ఇప్పించలేదని. అయితే ఈసారి ఎంఐఎం మజ్లిస్ పార్టీకి అంత అనుకూల పరిస్థితులు కనిపించడం లేదు. గతంలో మాదిరిగా మత రాజకీయాలకు అది చేసే విన్యాసాలకు ఆకర్షితులయ్యే వారి సంఖ్య తగ్గుతోందని పరిశీలకులు చెప్తున్నారు. ఈ కారణంగా మజ్లిస్ ఈసారి ఎన్నికల్లో చిల్చబోయే మైనారిటీ ఓట్ల సంఖ్య చాలా తక్కువ ఉంటుందని, దానివల్ల మహాగఠబంధన్కు జరగబోయే నష్టం కూడా తక్కువని, ఇది అంతిమంగా మహాగఠబంధన్కు ఎన్నికల్లో లబ్ధి చేకూరుస్తుందని అంటున్నారు. ఇప్పటి వరకు చూస్తే తర్వాత మొత్తం మీద బీహార్లో పరిస్థితి చాలా టఫ్గా ఉన్నప్పటికీ ఎన్డీఏ కూటమి మహాగఠబంధన్ మధ్య ఒక పిసరు మాత్రం మహాగఠబంధన్ వైపే మొగ్గు చూపుతోంది. అదే కనుక జరిగితే బీజేపీ ఎన్నికల జైత్రయాత్రకు, అది రాజసూయాగం మధ్యలో జరుపుతున్న దేశం మొత్తాన్ని చుట్టేస్తూ జరిపిస్తున్న ఎన్నికల జైత్రయాత్రకు పెద్ద బ్రేక్ పడ్డట్లే. కానీ ప్రధానమంత్రి మోడీ అలా జరగనిస్తారా? ఆయన సారథ్యంలోని బీజేపీ పెద్దలు, బీజేపీ యంత్రాంగం, బీజేపీ కార్యకర్తలు, ఇతర అనుబంధ సంఘాల వారు అలా విజయాన్ని తమ చేతుల్లోనే జారిపోనిస్తారా? బీహార్ వంటి కీలక రాష్ట్రంలో ప్రతిపక్షాలు మళ్ళీ గద్దెనెక్కించి ప్రతిపక్షాలు తిరిగి పునరుత్తేజం పొందేలా, ఆ స్ఫూర్తితో అవి ఇతర రాష్ట్రాలకు కూడా బలపడేలా చేతుల అవకాశం ఇస్తారా అంటే ఖచ్చితంగా ఇవ్వరు. వారు ఈ మాటకి ఎన్ని గమనించే దానికి విరుగుడు ఆలోచించే ఉంటారు. సరైన సమయంలో ఏదో ఒక పాచిక ఎప్పుడు వేసినట్టుగానే వేసి ప్రతిపక్ష మహాగఠబంధన్ కూటమిని మళ్ళీ ప్రతిపక్షంలో కూర్చోబెట్టేందుకు వారు సకల శక్తియుక్తులు వడుతారు. మరి ఈ స్థితిలో యువసారథి ఆర్జేడీ యువసారథి అయిన తేజస్వి యాదవ్ వీటినన్నింటినీ ఎలా ఎదుర్కొంటారు, ఎదుర్కొని తన కూటమిని విజయ తీరాలకు ఎలా చేర్చి తన చిరకాల వాంఛ అయిన బీహార్ ముఖ్యమంత్రి ఎలా కాగలుగుతారో చూడాలి. ముందే చెప్పుకున్నట్టుగా నాకున్న బీహార్లో పనిచేసిన అనుభవంతో, ప్రత్యక్ష అనుభవంతో ఇలాంటి సమాచారాన్ని మీతో ముందు ఇంకా పంచుకుంటాను. థ్యాంక్ యూ. నమస్తే.